హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి శ్రవంతి, పిల్లలు కౌశిక్, కార్తిక్లుగా గుర్తించారు ఆ భౌతికాయాలని. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. దర్యాప్తు ప్రారంభించింది క్లూస్ టీం. ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో వాళ్ళు అక్కడికి చేరుకొని ఒకసారి అందరూ షాక్ గురయ్యారు. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఆ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి శ్రవంతి తన ఇద్దరు పిల్లలు కౌశిక్, కార్తిక్లతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చేరుకొని క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించే పనిలో ఈ బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఆ చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. రోజు సాధారణంగా వాళ్ళకి కనిపించే ఆ కుటుంబం ఈరోజు విగత జీవులుగా చూసి అక్కడ వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఆ కుటుంబం ఈ సమాచారం తెలిసిన తర్వాత వాళ్ళు షాక్ గురయ్యారు. మీరు చూడొచ్చు, పెద్ద సంఖ్యలో జనం కూడా అక్కడ గుమిగూడడం జరిగింది. అసలు ఏం జరిగిందని చెప్పి. ఎందుకంటే రోజు వాళ్ళతో అంటే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళే కాబట్టి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అండ్ ఎందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు? మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఎవరైనా చంపేసి ఇది బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా, లేకపోతే నిజంగా బలవన్మరణమా? నిజంగా బలవన్మరణం అయితే కారణం ఏంటి? కుటుంబం నుంచి ఎటువంటి వేధింపులు ఏమైనా ఉన్నాయి అంటే కుటుంబం నుంచి ఏమైనా వేధింపులు ఉన్నాయా? ఆర్థిక సమస్యలు ఏమైనా కారణమా, లేకపోతే ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ ఘటనకు అనేక కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా బలవన్మరణానికి పాల్పడే ముందు అక్కడ ఏమైనా మరణ వాంగ్మూలం ఇచ్చే ప్రయత్నం జరిగిందా? అటువంటి లేఖ ఏమైనా అక్కడ పోలీసులకు చిక్కిందా? అసలు ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఈ ఘటన అఫ్కోర్స్ స్థానికంగా సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. బట్ ఈ ఘటనకు కారణం ఏంటి? ప్రాథమిక విచారణలో, పోలీసుల ప్రాథమిక విచారణలో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది ప్రశాంత్? హైదరాబాద్ లో ఈ కూకట్పల్లి కేపీహెచ్పి బ్యాక్ సైడ్ లో ఉండే కైతలాపూర్ ఫ్లైఓవర్ కి అతి సమీపంలో రాఘవేంద్ర కాలనీలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను చంపేసి ఆమె బలవన్మరణానికి చేసుకుంది. సో దీంతో ఈ ప్రాంతం అంతా కూడా ఈ కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీ మొత్తం కూడా శోకసంద్రంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అందరితో కలిసిమెలిసి ఉండే ఈ ఫ్యామిలీ ఇలాంటి ఏ సందర్భంలో చేసుకున్నారో దానికి సంబంధించి పూర్తిగా ఆరా తీసుకుంటూ కూడా వెళ్తున్నారు. పోలీస్ అధికారులు ఆ సంఘటన స్థలానికి చేరుకొని దీనికి సంబంధించి అసలు ఈ ఎందుకు చేసుకున్నారనే కోణంలో పూర్తిగా దర్యాప్తు చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. సో ఇప్పుడు ఆమె చనిపోయింది తల్లి శ్రవంతి, దాంతో పాటు ఇద్దరు కుమారులు కౌశిక్, కార్తిక్లుగా మొత్తానికి గుర్తించి వారి వివరాలతో పాటు తన కుటుంబ సభ్యుల వివరాలు, దాంతోపాటు అసలు ఏ కారణంతో ఈ ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలకు సంబంధించి పూర్తిగా క్లూస్ టీమ్ తో పాటు పోలీస్ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తూ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న నివాసంలో ఉన్న వారందరినీ కూడా పూర్తిగా ఎంక్వైరీ కోణంలో అడిగి తెలుసుకుంటున్న వివరాలు తెలుసుకుంటున్నారు. సో మొత్తంగా ఇలాంటి ఘటన జరిగిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. అసలు ఇంత అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండే ప్రాంతంలో ఇలాంటి ఘటన చేసుకోవడం సో చాలా బాధాకరంగా ఉందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు బలవన్మరణం చేసుకున్నారు? ఏమైనా మనీ ప్రాబ్లమా, లేకపోతే ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది మాత్రం పోలీస్ అధికారులు ఒకవైపు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి తన కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఏ వివరాలు రాబోతున్నాయి, లేకపోతే ఇంకా ఫోన్ లో డేటాకు సంబంధించి ఇంకేమైనా ఎంక్వైరీ చేస్తే ఇంకెటువంటి లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ట్రాన్సాక్షన్ సంబంధించి కావచ్చు, లేకపోతే చాటింగ్ సంబంధించి కావచ్చు, ఇంకా ఎలాంటి వివరాలు లైన్ లో ఉండే ప్రయత్నించండి. ఆ ఫోటో మీరు చూడడం జరుగుతోంది. ఆ కుటుంబం, ఆ ఇద్దరు పిల్లలు, ఆ తల్లి, ఆ విజువల్ మీరు చూడొచ్చు. కేపీహెచ్బిలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. తల్లి శ్రవంతి, ఇద్దరు పిల్లలు కౌశిక్, కార్తిక్లకు సంబంధించిన ఆ ఫైల్ ఫోటోని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఈ కుటుంబం మరి ముఖ్యంగా ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. చూడొచ్చు, ఇద్దరు పిల్లలు కూడా ఎంత వాళ్ళు చిన్న వయసు, వాళ్ళిద్దరిది కూడా, ఇద్దరు కూడా. కారణం ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళ భవిష్యత్తును తల్లి చిదిమేసింది కదా. కారణం ఏదైనా కావచ్చు, అది ఆర్థిక సమస్యలా, లేకపోతే వ్యక్తిగత కారణాలా, లేకపోతే ఇతరత్ర కారణాలా, కుటుంబంలో కలహాలు ఏమైనా ఉన్నాయా?
కారణం ఏదైనా కావచ్చు. ఈరోజు ఆ ఇద్దరు చిన్నారుల భవిష్యత్తుని ఆ తల్లి తనతో పాటు తీసుకువెళ్ళిపోయింది కదా. కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. నేను ఒక కేసును మనం చూడడం జరిగింది. ఏమని, తన బిడ్డకు ఏదో ఆరోగ్య సమస్య ఉందని చెప్పి ఆ తండ్రి బలవన్మరణానికి పాల్పడే ప్రయత్నం చేస్తే తన బిడ్డతో కలిసి ఆ ఇన్ఫర్మేషన్ భార్యకు పంపిస్తే ఆ భార్య కూడా మీరిద్దరు కాదు మన ముగ్గురం కలిసి బలవన్మరణానికి పాల్పడదామని చెప్పి వాళ్ళ హోటల్ని బుక్ చేసుకుని అక్కడ వాళ్ళు చనిపోయిన సందర్భం. అంటే కారణాలు ఏమైనా కావచ్చు కానీ బలవన్మరణం అన్నిటికీ సమస్య కాదు కదా. బహుశా బ్రతికి ఉండుంటే కనుక ఆ సమస్య ఇంకా చిన్నదవుతురేమో. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో బహుశా ఆ సమస్య చాలా పెద్దదిగా కనిపించవచ్చు, ఆ భావోద్వేగం, ఎమోషనల్ మూమెంట్లో. అండ్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, ఇటువంటి సిచ్యువేషన్ని మీరేమైనా ఫేస్ చేయడం జరిగిందా? ఇటువంటి సిచ్యువేషన్ మీరేమైనా ఫేస్ చేసిన తర్వాత దాని నుంచి బయటపడే ప్రయత్నం, బయటపడ్డ తర్వాత ఎస్ నేను బలవన్మరణానికి పాల్పడదామని అనుకున్నాను, బట్ ఆ విషయం నుంచి బయటపడిన తర్వాత నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ అప్పుడు ఆ ఘటన ఇప్పుడు నాకు చాలా చిన్నదిగా కనిపిస్తోంది అని చెప్పి ఎవరైనా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీ లైఫ్లో ఏవైనా కమెంట్ రూపంలో నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బికాస్ నేను మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక నేను కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను వ్యూవర్స్కి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఎంతమందిలో ప్రతి వాళ్ళకి బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బట్ వాటి నుంచి బయటపడాలి తప్ప ఆ కష్టాలకి మనం బలైపోతే ఎట్లా? ప్రతి కష్టానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది, ప్రత్యామ్నాయం ఉంటుంది, తప్పించుకోవడానికి మార్గం ఉంటుంది. అది వెతుక్కోవడం, ఆ హుక్ లైన్ని పట్టుకోవడం వరకు మాత్రమే. అఫ్కోర్స్ చెప్పిన వాళ్ళకి ఈజీ, కానీ ఆ సమయంలో ఆ టైంలో బాధను అనుభవించే వాడికి తెలుస్తుంది. ట్రూ. బట్ అదే టైంలో మీరు నమ్మిన వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు. పోనీ తప్పంతా మీ వైపు ఉందనుకుందాం. ఫర్ సపోజ్ ఐఎమ్ సెయింగ్ తప్పంతా మీదే, సమాజం మీ వైపు వేలెత్తి చూపిస్తుందేమో అనే భయం ఉందనుకుందాం. రిమెంబర్, మీరు కూడా ఈ సొసైటీలో ఒక పార్ట్. మీరు నేను మనమంతా కలిస్తేనే సొసైటీ. కాబట్టి బతికి మన బట్ట కడితే, మనం గెలిచి పోరాడి నిలిస్తే ఆబ్వియస్లీ ఆ సొసైటీ తన ఒపీనియన్ మార్చుకుంటుంది. మీ దృష్టిలో ఈరోజు అనుకున్న తప్పు రేపు ఒప్పని చెప్పి సమాజం చెబుతుంది. ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. కాబట్టి బలవన్మరణం అనేది దేనికి సొల్యూషన్ కాదు. అఫ్కోర్స్ చెప్పిన వాడికి ఈజీ, కానీ చేసేవాడికి సాధ్యం అంటే కనుక ఆ సమయంలో పోరాడి నిలిస్తే మీరు ప్రాణం తీసుకోవడానికి ఎంత కష్టపడతారో ఆ క్షణం దీంతో పోల్చుకుంటే అది చాలా పెయిన్. అది దాంతో కంపేర్ చేసుకుంటే మీ బాధ చాలా చిన్నది. కాబట్టి బ్రతికి నిలిచి పోరాడి గెలిచి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈరోజు ఆ తల్లి తన 2 బిడ్డలని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ 2 పిల్లల భవిష్యత్తు ఆ తల్లి చేతుల్లో ఉందా? కారణం ఏదైనా కావచ్చు, అది ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే కుటుంబాల కలహాలు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత కారణాలు కావచ్చు. ఇవి అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. కానీ ఒక తల్లి తన పిల్లల్ని కూడా బలవన్మరణానికి పాల్పడేలా చేయడం, బహుశా బలవన్మరణానికి పాల్పడే ప్రయత్నమా, లేకపోతే ఎవరైనా చంపేసి దీన్ని బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో బయటపడతాయి కూడా. ప్రస్తుతానికి అక్కడికి చేరుకుంది క్లూస్ టీమ్. పెద్ద ఎత్తున ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు, జనాలు కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళకి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. మరి ముఖ్యంగా సిటీస్లో ఇటువంటి మనకి ఇంపాక్ట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయా? నేను ఎందుకు ఈ మాట అనే ప్రయత్నం చేస్తానంటే, మన సిటీస్లోకి వచ్చినప్పుడు ఎవరి ఉద్యోగం వాళ్ళది, ఎవరి బ్రతుకులు వాళ్ళవి, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, పక్క వాళ్ళ కుటుంబంలో ఏమవుతుందో తెలియదు, అసలు వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు. ఊర్లలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఉదయం 9 గంటలో లేదా 10 గంటలకు ఏం కాకపోయినా సాయంత్రం 6 అవ్వబోతుకి బయటికి రాకపోతే ఏమ్మా అని చెప్పి ఇంటి తలుపు కొట్టి అంత బాగానే ఉందా, ఏం కనిపించలేదు బయటికి, కనీసం చీపురు పడి బయటకు వచ్చేదానివి, లేకపోతే కల్లాపు జల్లాడి బయటకు వచ్చేదాన్ని, ముగ్గు పెట్టడం బయటకు వచ్చేదానివి, మాట్లాడుకునేవాళ్ళం అని చెప్పి ఏదో ఒక అచ్చటా ముచ్చటా పెట్టుకొని వాళ్ళ డీటెయిల్స్ని, లేకపోతే కనీసం వాళ్ళ పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకునేవాళ్ళు. ఒకవేళ మనకి మచ్చిగా అనుకుంటే కనుక వాళ్ళతో షేర్ చేసుకునేవాళ్ళు వాళ్ళ కష్టాన్ని. ఒకవేళ వాళ్ళకి చేతనైతే వాళ్ళు సాయం చేసేవాళ్ళు, మాట సాయం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నగరాల పరిస్థితి లేకుండా పోయింది. కారణం ఏదైనా కావచ్చు. ఈరోజు బహుశా ఆ తల్లికి కష్టం షేర్ చేసుకోవడానికి ఎవరు లేకపోయి ఉండుంటారా? ఒకవేళ బలవన్మరణం అయితే కనుక లేదు, ఒకవేళ ఎవరైనా చంపేసి ఇది బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కనుక క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుంది కాబట్టి ఆ క్లూస్ని సేకరించే పని చేస్తుంది. మొత్తం క్లూస్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ జరిపిన తర్వాత ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారో, ఇఫ్ ఇన్ కేస్ అది ఎవరైనా
చంపేసి బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది పోలీస్. అండ్ దట్టు తెలంగాణ పోలీస్ ఇటువంటి ఇష్యూస్ని ట్రాక్ చేయడంలో చాలా కీలకంగా చాలా ఫాస్ట్గా ఉంటారని చెప్పి చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు కనుక ఒకవేళ ఇది బలవన్ మరణం అయితే కనుక అసలు కారణం ఏంటి? శ్రవంతి ఎందుకు బలవన్ మరణానికి పాల్పడాల్సి వచ్చింది? తను బలవన్ మరణానికి పాల్పడమే కాదు, పిల్లలు కౌశిక్ కార్తిక్లను కూడా ఎందుకు తనతో పాటు చంపేసే ప్రయత్నం చేస్తుంది? బహుశా పిల్లల్ని బలవన్ మరణం అనే ప్రయత్నం చేయలేమేమో బహుశా, ఎందుకంటే పిల్లలకి ఏం తెలుస్తుంది కాబట్టి పిల్లల్ని చంపేసి తన బలవన్ మరణానికి పాల్పడి ఉండాలి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కాబట్టి ఈ ఘటన తన ఇద్దరు పిల్లల్ని చంపేసిన తర్వాతే ఆ తల్లి బలవన్ మరణానికి పాల్పడి ఉంటుందని చెప్పి భావించవచ్చు. లేకపోతే ముగ్గురు ఒక్కసారి బలవన్ మరణానికి పాల్పడే అవకాశం ఉంటుంది. అందులో పిల్లలు పాపం పసి ప్రాయం వాళ్ళది, ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకుంటూ అమ్మ పెట్టింది ఏదో తింటూ బడికి వెళ్తూ ఏదో 4 మాటలు నేర్చుకుంటూ గెంతుతూ క్లాసులు ఏవో వాళ్ళకి ఉంటాయి కదా, అలా ఆడుతూ పాడుతూ ఎదిగే వయసు వాళ్ళది. చూడండి ఇద్దరు కూడా అబ్బాయిలు ఎంత ఆ చిన్న ఆ అమాయకత్వం ఉట్టుపడుతుంది వాళ్ళిద్దరిలో కూడా, వాళ్ళ ముఖంలో చూడొచ్చు. అండ్ ఆ తల్లికి ఎంత ఇష్టం చూడండి, ఇద్దరికి కూడా సేమ్ డ్రెస్సెస్ కొన్నారు. సో ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ సేమ్ ఆ ఫోటో చూస్తే అర్థమవుతుంది. అంటే ఇద్దరిని ఈక్వల్గా చూసుకోవాలని చెప్పి వాళ్ళ అభిప్రాయం తల్లిదండ్రుల్లో క్లియర్గా ఉంది. ఇదే అంశం మీద పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. బట్ అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఇదే అంశం మీద పోలీసు ఉన్నతాధికారులు ఏమంటున్నారు చూద్దాం. ఈరోజు మధ్యాహ్నం 2:30కి మాకు కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు డైల్ కాల్ వచ్చింది. ఇట్లా ఖైతలాపూర్ విలేజ్లో ఒక మహిళ ఇద్దరు కుమారులతోటి ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే కూకట్పల్లి ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు తమ టీం తీసుకొని ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి చూడగానే వాళ్ళిద్దరు కూడా పిల్లలు, అదేవిధంగా వాళ్ళ ఆ లేడీ చనిపోయి ఉన్నది. ఇక్కడ పూర్తిగా వివరాలు తెలుసుకుంటే ఇతను బోడా ప్రవీణ్ అని, ఇతను 31 years. ఇతని యాక్చువల్గా నేటివ్ ఆఫ్ చెన్నరావుపేట మండల్ మాణిక్యం తండ అనే విలేజ్ ఉన్నది. అక్కడ ఆ విలేజ్లో ఇతను లాస్ట్ 13 years బ్యాక్ అదే మండల్ సంబంధించిన 16 చింతల తండ సంబంధించిన ఒక శ్రావంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్నాక కొంతకాలం వీళ్ళ కాపురం మంచిగా కొనసాగింది. వాళ్ళకి 2 పిల్లలు, ఒక అబ్బాయి కార్తీక్ అని 12 years, కౌశిక్ అని 10 years. వాళ్ళంతా కూడా పెళ్ళైన దగ్గర నుంచి హైదరాబాద్లోనే ఖైతలాపూర్లో సొంత ఇంట్లో నివాసం ఉంటారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితోటి ఈ ప్రవీణ్ పరిచయం ఏర్పడుకుని అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లే ఈ కుటుంబంలో కలతలు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇద్దరి మధ్యన చాలా మనస్పర్ధలు వచ్చి గొడవలు వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టుకోవడం నాకు జరిగిందని తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఒక 4 days బ్యాక్ మళ్ళీ గొడవ పెట్టుకుని ఆమె వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయినట్టు, ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కూడా నిన్న వాళ్ళ భార్య దగ్గర పోయి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని అమ్మాయిని మంచిగా చూసుకుంటారని తీసుకొచ్చిన తర్వాత నిన్న సాయంత్రం 4 o'clock ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ ఏం ఇష్యూ అయిందనేది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్నింగ్ ఇతను వర్క్ అని పోయి మధ్యాహ్నం 1:30కి మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి ఆమె ఇంట్లో తలుపులు పెట్టుకొని చనిపోయి ఉన్నట్టు అతను గ్రహించిండు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఆ డోర్ బ్రేక్ చేసి ఓపెన్ చేసి చూడగా ముగ్గురు కూడా హ్యాంగ్ అయ్యి ఉన్నారు. పిల్లల పేర్లు వివరాలు ఏంటి సార్? అసలు పిల్లలు కార్తీక్ అని ఇతను 12 years, ఇతను 6th class చదువుతున్నాడు. కౌశిక్ అని ఇతను 10 years, 3rd class చదువుతున్నాడు. పిల్లల్ని మర్డర్ చేసి తల్లి అంటే ఇప్పుడు ప్రాథమికంగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. మనకైతే ఇనిషియల్గా మనకు కనబడుతుంది వాళ్ళిద్దరిని చంపి ఆమె ఉరి వేసుకున్నట్టు తెలుస్తున్నది. ఇంకా పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో పూర్తి వివరాలు వాళ్ళని ఏ విధంగా చంపింది పిల్లల్ని ఇంకా తెలియదు. ఏమన్నా ఇన్వెస్టిగేషన్లో చెప్పండి. ఈరోజు మధ్యాహ్నం 2:30కి మాకు రైట్, అది పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇంకా మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది అని అర్ధవచ్చుల పోలీసులు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు ప్రశాంత్ ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రశాంత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రశాంత్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎటువంటి నిజాలు బయటపడుతున్నాయి? ఇది బలవన్ మరణమా లేకపోతే ఎవరైనా హత్య చేసి ఇది బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? పోలీసులు ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతోంది?
సచిన్, ఇప్పటి వరకైతే ఆ పోలీసులు ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఆ సంఘటన స్థలాన్ని చేరుకొని మొత్తం పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. అమ్మాయి తాలూకా అంటే ఇప్పుడు ఆమె స్రవంతి తాలూకా వివరాలతో పాటు అతని భర్త వివరాలు, ఆ పిల్లల వివరాలు అన్ని కూడా తీసుకుంటూ అసలు వీళ్ళిద్దరి మధ్య దాంపత్యానికి మధ్య కారణం ఇంకెవరైనా వచ్చారనే కోణంలో కూడా ఎంక్వైరీ అయితే జరుగుతోంది. సో మరొక మాట వినిపిస్తోంది, భర్త ఇంకొకరితో వేరే ఒకరితో అక్రమ సంబంధాలు కావచ్చు, వేరే ఒకరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా ఈమె సూసైడ్ చేసుకుంది, పిల్లల్ని సూసైడ్ చేయించుకునే కార్యక్రమాలు చేసింది అనేది మాత్రం ఇప్పుడు వివరాలు అయితే అందుతున్నాయి. మరి పోలీస్ అధికారులు ఇంకా ఏ మేరకు తమ ఉన్న దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేస్తారు, అసలు ఏ కోణంలో జరిగింది అనేది అంటే ఒకటి వివరాలు అయితే అందుతున్నాయి. సో తన భర్త వేరొక అమ్మాయితో ఉంటున్నాడనే కారణంతో అమ్మాయి సూసైడ్ చేసుకుందనే వార్త వస్తుంది. సో దీనికి సంబంధించి అతని భర్త ఇంతవరకు ఎక్కడ కూడా నోరెప్పలేదు. సో అతను నోరెప్పితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి మధ్య దంపతుల మధ్య కొన్ని అన్యోన్య పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కూడా అక్కడ స్థానికుల్లో కొంతమేరకు సమాచారం అందిస్తున్నారు. మరి ఏ విధంగా జరిగింది, అసలు ఇంత మేరకు సపోర్టెడ్ గా ఉండాల్సిన దంపతులే ఇప్పుడు ఈ విధంగా ఇంకొకరితో ఉండడానికి సంబంధించి ఆమె తట్టుకోలేకపోయింది అనేది కూడా వార్త అయితే ఇప్పుడు బయటకు వస్తుంది. మరి అతని భర్త ఏ విధంగా సమాధానం చెప్తాడు, ఎంత మేరకు వేరొక అమ్మాయితో ఉంటున్నాడని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడా, లేకపోతే ఈ భార్యకి సంబంధించి ఎటువంటి వివరాలు అందిస్తాడని ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు చూడాల్సిన అంశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో ఒక ఇద్దరు పిల్లల తాలూకా ఆమె బలవన్ మరణానికి దాంతో పాటు ఆమె చనిపోవడానికి గల కారణాలు ఇంకా ఏమున్నాయా అనేది కోణంలో కూడా జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మరి తెలంగాణలో ఈ తండాల్లో నుంచి ఒక ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరూ కూడా హైదరాబాద్ నగరానికి పొట్టగొడ్డు కోసం వచ్చి ఏదో ఒక వృత్తిలో వెళ్తూ తన కుటుంబాన్ని ఇక్కడ సిటీలో ఉండే కుటుంబంతో పాటు గ్రామాల్లో ఉండే కుటుంబాలను కూడా చూసుకుంటూ వెళ్తున్న. సో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు ఈ హైదరాబాద్ తో పాటు తండాలో కూడా ఇప్పుడు కొంతమేరకు ఆందోళన పరిస్థితులు ఇంకా బాధలు కలిగించే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటూ కూడా ఇప్పుడైతే పోలీసు అధికారులతో పాటు స్థానికులందరూ కూడా చెప్తున్న వివరాలు మనం తెలుసుకోవచ్చు. సచిన్, ఆల్ రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రశాంత్, ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆ కారణంగానే బలవన్ మరణానికి స్రవంతి పాల్పడి ఉండొచ్చు అని చెప్పి అక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఇదే కారణమా, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం భర్త ఎక్కడున్నాడో తెలియదు. ప్రస్తుతం భర్త కోసం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ప్రస్తుతం గాలింపు చర్యలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ భర్త దొరికితే కనుక తనని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, లేకపోతే వాళ్ళ కాల్ డేటాను ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఉంటుంది కదా, స్రవంతికిని అలాగే భర్తకు మధ్య జరిగిన కాన్వర్సేషన్, ఆ కాల్ డేటా బయటకు తీసిన తర్వాత పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మాత్రమే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం భర్త కోసం గాలిస్తున్నారు పోలీసులు. భర్తను అదుపులోకి తీసుకుని ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కొత్త కోణం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అనుమానాలు వ్యక్తమైనట్టుగా వివాహేతర సంబంధమే ఈ మరణానికి కారణం అయ్యుంటే కనుక ఆ కుటుంబం ఇంకా తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. బహుశా స్రవంతి ఒకవేళ ఇదే కారణం అయ్యి ఉంటే ఆ కుటుంబానికి చెప్పి ఉండాల్సింది. తన పుట్టింటికి చెప్పి ఉండుంటే, లేకపోతే పుట్టింటికి వెళ్ళి ఉండుంటే కనుక, వివాహేతర సంబంధమే కారణం అనుకుని ఉండుంటే కనుక తన పిల్లలతో కలిసి భర్తకు విడాకులు చేసి, బహుశా ఈ ఫిన్ కేస్ ఒకవేళ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అనుకుంటే భర్త మీద కేసు ఫైల్ చేయొచ్చు, లేకపోతే లీగల్ ఆప్షన్స్ ఉన్నాయి. లేదు కాదు కూడదు అనుకున్నప్పుడు తన భర్త వద్దనుకుంటే కనుక విడాకులు ఇచ్చి తన పిల్లలతో కనుక తన బ్రతికి ఉంటే కనుక బహుశా ఆ తండ్రికి ఆ పెయిన్ తెలిసేది. ఎందుకంటే ఏ కన్న తండ్రికి అయినా కూడా పిల్లలు దూరం అయితే తట్టుకోలేడు. అండ్ ఆ పెయిన్ తెలిసేది తనకి. అండ్ బ్రతికి తన పోరాటం చేసి ఉండుంటే కనుక, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ వివాహేతర సంబంధం ఇంత దారుణానికి దారి తీసి ఉండుంటే కనుక, భర్త ఇంకొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అని చెప్పి అక్కడ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి, అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవేళ అదే కారణం అయి ఉంటే కనుక స్రవంతి కనుక బ్రతుకుండి పోరాటం చేస్తుంటే, లీగల్ సపోర్ట్ తీసుకుని ఉండుంటే, లేకపోతే మహిళా పోలీసును ఆశ్రయించి ఉండుంటే, ఈరోజు నాకు న్యాయం కావాలి, నా భర్త నాకు అన్యాయం చేస్తున్నాడు, ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిని నేను, నాకు నా భర్త అన్యాయం చేస్తున్నాడని చెప్పి పోలీసును ఆశ్రయించి ఉండుంటే, ఒక కేసు రిజిస్టర్ చేసి ఉండుంటే కనుక వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఉండేవాళ్ళు, వెంటనే లీగల్ యాక్షన్ కూడా జరుగుండేది. అటువంటి సందర్భంలో తనకి ఒకవేళ మీతో ఉండడం ఇష్టం లేకపోతే కనుక
లీగల్గా విడాకులు తీసుకునే ఆప్షన్ ఉండేది. ఆ సమయంలో మిమ్మల్ని పోషించేందుకు కావచ్చు, లేకపోతే మీ విషయంలో కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, భరణం అనేది కూడా ఉంటుంది అండ్ తను ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి లీగల్గా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ భర్త దూరం అయితే ఏ భార్యకైనా అది బాధే. కానీ బలవన్ మరణానికి పాల్పడడం సమంజసమా? ఆ టైంలో మీరు పడే బాధ కన్నా ఆ బాధ గొప్పదా? అండ్ బలవన్ మరణానికి పాల్పడే సందర్భంలో మీరు బలవన్ మరణానికి పాల్పడమే కాదు, మీ పిల్లల్ని కూడా 9 ఏళ్ళు ఇన్ఫ్యాక్ట్ క్షమించాలి 9 నెలలు కనీ పెంచిన తల్లి, ఇద్దరు పిల్లల్ని 9 నెలల పాటు కని, ఇన్ఫ్యాక్ట్ 9 నెలల పాటు మోసి కని పెంచిన తల్లి తన పిల్లల్ని తన చేతులతోనే చంపేయడం అంటే ఏ తల్లికైనా కడుపుకొద్ది, ఏ తల్లికైనా గుండెను మెలిపెట్టేసేది. తన చేతులారా పెంచింది, తన చేతులారా స్నానం చేయించింది, నలుగు పెట్టింది, పుట్టినరోజు వస్తే పండగ చేసుకుంది, వాళ్ళ పుట్టినరోజుని తన పుట్టినరోజులా సంబరం చేసుకునేది. తలంటు స్నానం చేయించి, నలుగు పెట్టి, కొత్త బట్టలు వేసి, స్నానం వాళ్ళని సబ్బుతో రుద్ది, వాళ్ళకింత కొత్త బట్టలు వేసి, నోట్లో వాళ్లకు ఒక స్వీట్ తినిపించి, కేక్ కట్ చేయించి, వాళ్ళ బర్త్డేని తన బర్త్డేలో సెలబ్రేట్ చేసుకునేది. అటువంటి తల్లి చంపేసే ముందు ఎంత దుఃఖాన్ని అనుభవించి ఉంటుంది. ఏ బిడ్డకి, ఏ తల్లికి ఇటువంటి కష్టం రాకూడదు. తన తల్లి తననే చంపేసేంత కష్టం ఏ బిడ్డకి రాకూడదు. తన చేతులతో తన బిడ్డల్ని చంపుకోవాల్సిన కష్టం ఏ తల్లికి రాకూడదు. బహుశా వివాహితుల సంబంధం అయ్యుంటే కనుక కారణం, ఒకవేళ నేను లేకపోతే పిల్లని ఎవరు చూసుకుంటారు, నేను లేకపోతే పిల్లలు ఏమైపోతారు అనే భయం ఒకటి ఉండి ఉండొచ్చు ఆ తల్లికి. ఆ భయం ఇంతటి దారుణానికి తీసి ఉండి ఉండొచ్చు. ఆర్థిక సమస్యలు అయ్యుంటే కనుక బహుశా మన భారతీయ మహిళల విషయంలో మాత్రం ఒక్క మాట మెచ్చుకోవాలి. ఆర్థిక సమస్యలు అయ్యుంటే ఆ పోపుల డబ్బాలో దాచిన 10 రూపాయలతో వాళ్ళు కుటుంబాలను నెట్టుకొచ్చేస్తారు. బహుశా ఇది ఆర్థిక సమస్యలకు మించి అయి ఉంటుంది అనుకోవాలి. ఎందుకంటే కరోనా టైంలో కూడా కుటుంబాలు ఇన్ఫ్లేషన్లో పడిపోకుండా ఎన్ని పోపుల డబ్బాలు కాపాడుంటాయి, ఎన్ని ఆ తాలింపు డబ్బాల్లో ఎన్ని కోట్లు దాగి ఉంటాయి, అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఘటనకు అక్కడ బలంగా వినిపిస్తున్న కారణం, తన భర్త మరొక మహిళతో వివాహితుల సంబంధం పెట్టుకున్నాడు అని చెప్పి స్రవంతి ఈ బల్వన్ మరణానికి పాల్పడి ఉండొచ్చు అని చెప్పి బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. చూద్దాం ఇంకా ఎటువంటి కోణాలు వెలుగులోకి రాబోతున్నాయి అనేది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.